హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న నా మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే మంచి మనసులు లాస్ట్ ఎపిసోడ్ 82 వినిపించబోతున్నాను. దివ్య వాళ్ళ పుట్టింటి కుటుంబాన్ని చూస్తూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇది కళ నిజమా అన్నట్టుగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మూర్తిగారు, శారద, భాను తన భర్త బిడ్డతో కనిపిస్తుంటారు. దివ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాకని చూసి ఆనందంతో ఆశ్చర్యపోతుంటే మూర్తిగారు దివ్య మొహాన్ని చేతులకు తీసుకొని ఈ బంగారు తల్లి కోసం నీ తండ్రి వచ్చాడమ్మా అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇంతకుముందు ఎప్పుడూ చూడని తండ్రి ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఆయన దివ్యని హక్ చేసుకొని ఇన్నేళ్లుగా నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు తల్లి అంటాడు. తండ్రి స్పర్శ ఎలా ఉంటో తెలియని దివ్యకు తండ్రి అలా దగ్గరకు తీసుకునేసరికి నాన్న అంటూ అంతులేని ఆనందపడుతూ తండ్రిని ఇంకా గట్టిగా పట్టుకొని భావోద్వేగంతో కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇన్నేళ్ల తండ్రి ప్రేమకు మొఖవాచిపోయిన దివ్యని చూస్తుంటే అక్కడున్న వంశీ వాళ్ళకు కూడా ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. శారద కూడా దివ్యని దగ్గరకు తీసుకొని ఈ పిన్నిని క్షమించమ్మా అంటూ తన్ని దగ్గర హక్ చేసుకుంటుంది. భాను దంపతులు కూడా దివ్యతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. దివ్య భాను బిడ్డని ఎత్తుకొని మురిసిపోతూ మరి రేణు ఎక్కడా అని అడుగుతుంది. రేణుకి వంశీ బావగారు ముంబైలో జాబ్ ఇప్పించారు కదక్క. తను ఆఫీస్ పని మీద రావటానికి కుదరడం లేదంట. అందుకే రాలేకపోయింది. తర్వాత నీకు ఫోన్ చేసి మాట్లాడతానన్నది అంటుంది భాను. ఆ విషయం తెలియని దివ్యకు వంశీ వైపుకు తిరిగి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. మేమందరం ఇక్కడికి రావటానికి కారణం వంశీ బావగారి అక్క అంటుంది భాను. అవునమ్మా, దేవత లాంటి మీ అమ్మ చనిపోతూ మరో దేవతను నా చేతిలో పెట్టి వెళ్ళిందని మీ ఆయన వచ్చి చెప్పే వరకు గుర్తించలేకపోయాను అంటాడు మూర్తిగారు. దివ్య చేతిలో ఉన్న బిడ్డని తిరిగి భానుకిచ్చి వంశీ దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ వంశీ వైపు చూస్తుంటుంది. వంశీ తన కన్నీళ్లు తుడవబోతుండగా కృతజ్ఞతాభావంతో దివ్య వంశీ కాళ్ళ మీద పడి ఏడుస్తుంటుంది. వంశీ ఆశ్చర్యపోయి చూస్తూ ఏంటి దివ్య ఇది, పైకిలే అని తనని పట్టుకొని పైకి లేపుతుంటే లేవకుండా అంతే వంశీ కాలు పట్టుకొని ఏడుస్తుంటుంది. దివ్యని అలా చూస్తుంటే మూర్తిగారికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. వంశీ తనని లేపబోతున్న దివ్య వంశీకాలు పట్టుకొని వదలడం లేదు. అమ్మ వచ్చి దివ్యని లేపు అంటాడు. ప్రసన్నాంబ వచ్చి దివ్యని బలవంతంగా లేపుతూ ఏమిటమ్మా ఇది, ఏదో పరాయి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా చెప్తున్నావేంటి, ఇది చేసింది నీ భర్తే కదా అంటూ దివ్యని పైకి లేపుతుంది. దివ్య ప్రసన్నాంబని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రసన్నాంబకి వెనుకగా నిలబడి ఉన్న వంశీ వైపు అదే భావంతో చూస్తుంటుంది. ఏడవద్దు అంటూ వంశీ కళ్ళతో సైగ చేస్తాడు. సరే అన్నట్టుగా దివ్య కన్నీళ్ళు తుడుచుకుంటుంది. పద, నీ పుట్టింటి వాళ్ళ లాంఛనాలతో వడినింపుకుందు గాని అని దివ్యని తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది ప్రసన్నాంబ. బొట్టు, పూలు, గాజులు, పట్టుచీరతో పుట్టింటి లాంఛనాలు అందుకొని మురిసిపోతున్న భార్యని చూస్తుంటే వంశీ కూడా ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. తన పుట్టింటి వాళ్ళ రాకతో దివ్య మనసులో వంశీ మరొక మెట్టెక్కాడు. ఆరాధనగా భర్త వైపు చూస్తూ పుట్టింటి లాంఛనాలతో ఆ శ్రీమంతాన్ని జరిపించుకుంటుంది. ఆ రోజు రాత్రి దివ్య వంశీ హృదయం మీద తలపెట్టి పడుకొని నిజంగానే మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు వంశీ గారు. నా జీవితంలో జరగవు అనుకోనివి అన్నీ జరిగిపోతున్నాయంటే అది మీ వలనే అంటుంది. వంశీ తన చుట్టూ చేయి వేసి జో కొడుతూ నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిన్ను మీ వాళ్ళని కలిపాను. ఇక ఏ కష్టం నీ దరికి చేరనివ్వను. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ కనిపించాలి దివ్య అంటాడు. మీరు నా పక్కన ఉంటే నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను వంశీ గారు అని లోపల బిడ్డ కదులుతుంటే ఆనందపడుతూ లోపల మన బిడ్డ కదులుతుంది వంశీ గారు చూడండి అంటూ వంశీ చెయ్యి పట్టుకొని బిడ్డ కదలికల మీద పెడుతుంది. వంశీ ఆ కదలికలను మధురానుభూతంగా స్పందిస్తూ నా బంగారు తల్లి ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని ఎదురు చూస్తుంది అంటాడు. ఆ రోజు వచ్చింది. అనుకున్నట్టుగానే హాస్పిటల్లో దివ్య అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసన్నాంబ నారాయణ ఆనందానికి హద్దు లేదు. ఇక వంశీ సంగతి చెప్పనవసరమే లేదు. రఘు దంపతులు కూడా పాపని చూసి సంతోషపడుతుంటారు. దివ్య పుట్టింటి వాళ్ళు వంశీ బంధువులు చూసి వెళ్ళారు. సాయంత్రానికి దివ్య దగ్గర వంశీ ఒక్కడు ఉంటాడు. వంశీ పాపని ముద్దాడుతూ నా బంగారు తల్లి అచ్చం నీలాగే అందంగా ఉంది దివ్య
అంటూ పాపని ముద్దాడుతుంటాడు. దివ్య బుంగమూతి పెట్టుకుంటూ, ముద్దులన్నీ పాపకే ఇస్తున్నారు, నన్ను పట్టించుకోవడం లేదు, నాకు ముద్దు పెట్టకుండా పాపకు ముద్దు పెడుతుంటే ఈర్ష్యగా ఉంది అని అంటుంది. అవును, గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టబోతుంటే నీకు ఈర్ష్య కలగలేదు కానీ కన్నబిడ్డకు ముద్దు పెడుతుంటే మాత్రం నీకు ఈర్ష్య కలుగుతుందా అంటాడు చిరుకోపంతో. అప్పుడు సంగతి వేరు అని అలిగినట్టుగా మొహం పెడుతుంది. వంశీ నవ్వుతూ దివ్య నుదుటిన ముద్దు పెట్టి, నన్ను తండ్రిని చేసినందుకు థ్యాంక్ యూ బంగారం అంటాడు తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. దాంతో దివ్య అలకపోయి వంశీ చేతిలో ఉన్న వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన పాపను చూసి ఆనందపడుతుంటుంది. దివ్య హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ప్రాణ స్నేహితురాలి బిడ్డను చూడాలని అమెరికా నుంచి అశోక్ కూడా వస్తాడు. అశోక్ పాపని తన చేతిలోకి తీసుకొని ముద్దాడుతూ, మీకు ఇలాంటి రోజులు రావాలని ఎంతగానో ఎదురు చూశాను అంటూ వాళ్ళతో సంతోషాన్ని పంచుకుంటాడు. ప్రసన్నాంబ, నారాయణ కూడా అశోక్ని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూడటం మొదలుపెట్టారు. అనాథ అయిన అశోక్ పెద్దమ్మ పెద్దనాన్న అంటూ తనకు ఒక కుటుంబం దొరికింది అని అనుకొని సంతోషపడుతుంటాడు. ప్రతిరోజు వచ్చి పాపను చూస్తూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. మరికొన్ని రోజులకి బృందావనం అందంగా అలంకరించుకుంటుంది. ఎందుకంటే ఆ రోజే పింకీ పాప బారసాల. ఉదయాన్నే మాలినీదేవి గారు దివ్యని పాపని చూడాలని ఇండియా చేరుకొని ఆతృతగా బృందావనానికి వస్తారు. వంశీ తనని చూసి రండి మేడం అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తాడు. దివ్య పాప ఎక్కడున్నారు వంశీ అని మాలినీదేవి గారు కుతూహలంగా అడుగుతుంది. లోపల ఉన్నారు, చూపిస్తాను పదండి అంటూ వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తాడు. పాప బంధువుల చేతిలో తిరుగుతుంటుంది. వంశీ వాళ్ళ చేతిలో నుంచి పాపని తీసుకొని మాలినీదేవి గారి చేతిలోకి ఇవ్వబోతుంటే సడన్గా దివ్య వచ్చి పాపని అందుకొని, పాపకి స్నానం చేయించాలంట, అత్తయ్య గారు తీసుకురమ్మంటున్నారు అని పాపని తీసుకొని వెళ్తుంది. దివ్య ప్రవర్తనకు ఇద్దరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. నేను చేసిన దుర్మార్గపు పనిని దివ్య మనసులో పెట్టుకుందనుకుంటా వంశీ, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అంటుంది మాలినీదేవి బాధపడుతూ. అలా ఏమీ కాదు మేడం, నిజంగానే పాపకు స్నానం చేయించడానికి రెడీ చేశారు, అందుకే దివ్య వచ్చి పాపను తీసుకుని వెళ్ళింది. మీరు కూర్చోండి మేడం, నేను తర్వాత పాపను తీసుకొచ్చి మీకు చూపిస్తాను అని తనని కూర్చోబెట్టి వెళ్తాడు. కానీ మాలిదేవి మనసులో దివ్య గురించి బాధ అలుముకుంది. ఇక ఒక రూమ్లో మరో అందాల యువరాణి రేణు హాఫ్ శారీ డ్రెస్లో ట్రెడిషనల్గా తయారై అద్దంలో చూసుకొని తనకు తానుగా మాట్లాడుకుంటూ, ఎంత అందంగా ఉన్నావే రేణు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు నన్ను ఇలా చూస్తే పడిపోకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఈ రేణుకి పడిపోవాల్సిందే. అసలు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు ఎలా ఉంటారు? నాకన్నా అందంగా ఉంటారా? నాకన్నా అందం తక్కువగా ఉంటారా? ఎత్తు ఉంటారా? ఎత్తు తక్కువగా ఉంటారా? రంగు ఉంటారా? రంగు తక్కువగా ఉంటారా? అయినా ఎలా ఉంటే ఏముందులే, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కదా, అది చాలు ఈ రేణుకి. ఎన్ని రోజుల నుంచో అశోక్ కుమార్ గారిని చూడాలనుకుంటున్నాను, ఈరోజు నా కల నెరవేరబోతుంది అని అనుకొని సంబరపడుతుంటుంది. కొద్దిసేపటికి అందంగా రెడీ అయిన రేణు పాపని ఆడిస్తున్న దివ్య వంశీల దగ్గరికి ట్రేలో జ్యూస్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళి, అక్క, బావగారు ఈ జ్యూస్ తీసుకోండి అంటూ వాళ్ళకి జ్యూస్ అందిస్తుంది. దివ్య జ్యూస్ గ్లాస్ అందుకుంటూ, అందంగా ఉన్నావు రేణు అంటుంది. థ్యాంక్ యూ అక్క అంటుంది నవ్వుతూ. వంశీ దివ్య జ్యూస్ తాగుతుంటే రేణు పాపని ఎత్తుకొని ముద్దాడుతుంటుంది. ఉయ్యాల దగ్గర డెకరేషన్ కోసం ఆఫీస్ బాయ్ని బంతిపూల మాల తీసుకుని రమ్మన్నాను రేణు. ఆఫీస్ బాయ్ రాగానే నువ్వే దగ్గరుండి అతని చేత పూలమాలలు డెకరేషన్ చేయించు అంటాడు వంశీ. తప్పకుండా బావగారు, అదంతా నేను చూసుకుంటానులే అని నవ్వుతూ చెప్పి పాపని దివ్యకిచ్చి, ఈ పిన్ని నిన్ను తర్వాత ఎత్తుకుంటుంది పింకీ, అంతవరకు బాయ్ అని చెప్పి పాపకి ముద్దు పెట్టి మరికొన్ని జ్యూస్ గ్లాసెస్ ఉన్న ట్రే పట్టుకొని, అత్తయ్య వాళ్ళకి కూడా జ్యూస్ ఇవ్వాలి అక్క అని చెప్పి కిందికి వెళ్తుంటుంది. అప్పుడే అశోక్ వంశీ ఇంటి ముందు కారు ఆపి, అయ్యో, కారుకి డీజిల్ పోయించుదామని మర్చిపోయానే, పోనీలే, ఎవరైనా ఆఫీస్ బాయ్స్ వస్తే వాళ్ళకి చెప్పొచ్చు అని అనుకొని తను వేసుకున్న సూట్ వైపు చూసుకొని, వెళ్ళేది ఫంక్షన్కి, ఈ సూట్ అవసరం లేదులే అని దానిని విప్పి కారులో పెట్టి దిగుతాడు. ఇప్పుడు అశోక్ బిజినెస్ పర్సన్లా కాకుండా ఒక మామూలు వ్యక్తిలా కనిపిస్తుంటాడు. అప్పుడే వంశీ చెప్పిన ఆఫీస్ బాయ్ చేతి నిండా బంతిపూల మాలలు వేసుకొని వస్తూ అశోక్ని చూసి, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పి
అతనికి కార్ కీస్ కార్డిచ్చి, కార్‌ని ఫుల్ ట్యాంక్ చేయించి తీసుకొచ్చి పెట్టు అంటాడు. సరే సార్, ఈ పూలమాలలు లోపల పెట్టి చేయించుకొనొస్తాను అంటాడు ఆఫీస్ బాయ్. పర్వాలేదులే, ఆ పూలమాలలు నాకివ్వు, నేను లోపలికి తీసుకెళ్తాను అని ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి పూలమాలలు అందుకుంటాడు. ఆఫీస్ బాయ్ అశోక్ కార్ తీసుకొని వెళ్తాడు. అశోక్ ఆ పూలమాలలు పట్టుకొని గేట్ తీసుకొని గార్డెన్ నుంచి లోపలికి వచ్చి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోతూ తన ఖరీదైన షూస్ వైపు చూసుకొని, పసిపాప ఉన్న ఇల్లు, షూస్‌తో లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదు అని అనుకొని షూజు, సాక్స్ విప్పి పక్కకు వేసి లోపలికి వెళ్తుంటాడు. అప్పుడే రేణు జ్యూస్ గ్లాస్ ఉన్న ట్రే పట్టుకొని అత్తయ్య గారు బయట ఉన్నారేమో అనుకుంటూ గుమ్మం దాటి బయటికి వెళ్ళబోతుండగా అప్పుడే అశోక్ లోపలికి ఎంటర్ అవుతూ రేణుకి గట్టిగా డాష్ ఇస్తాడు. అశోక్ బలమైన బాడీ ఫోర్స్‌కి రేణు కింద పడబోతుండగా సడన్‌గా అశోక్ ఒక చేతిలో రేణు నడుము మీద చేయి వేసి తను కింద పడకుండా పట్టుకుంటాడు. అంటే అశోక్ చేతిలో రేణు వేలాడినట్టుగా ఉండి కనిపిస్తుంది. జ్యూస్ కాస్త ఒలికి కింద పడుతున్న ట్రే మాత్రం గట్టిగా పట్టుకుంటుంది. అప్పటికే వారిద్దరి చూపులు కలిసిపోతుంటాయి. ఒకరికొకరు మెస్మరైజ్ అవుతుంటారు. రేణు చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తొనికి బట్టల మీద పడుతున్న అశోక్ చేతిలో ఉన్న పూలు మాలలు జారి రేణు మీద పడుతున్నా అవేమీ పట్టించుకోకుండా ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోతారు. కొన్ని క్షణాల తర్వాత బట్టల మీద పడిన జ్యూస్ చల్లదనం తాకి రేణు ఈ లోకంలోకి వస్తుంది. అశోక్ కూడా తేరుకొని సడన్గా తన నడుము మీద వేసిన చేయి తీసి పూలమాలలు సరి చేసుకుంటూ సారీ అండి, చూసుకోలేదు అంటాడు. రేణు కోపం తెచ్చుకుంటూ చేతిలో ఉన్న ట్రే పక్కకు పెట్టి ఏంటి సారీ, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారి కోసం ఉదయం నుంచి కష్టపడి అందంగా రెడీ అయితే కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వచ్చి నా బట్టల్ని పాడు చేశావు అని తిడుతుంది. ఆ మాటలకు అశోక్ షాక్ అయ్యి మనసులో మాట్లాడుకుంటూ నా కోసం రెడీ అయిందా? అసలు ఎవరు ఈ అమ్మాయి? రోజు ఇక్కడికి వస్తున్నాను, ఈ అమ్మాయిని ఇక్కడ ఎప్పుడు చూడలేదే అని అనుకుంటుండగా రేణు ఇంకా కోపంగా జ్యూస్ పడిన డ్రెస్ దులుపుకుంటూ అసలు ఆఫీస్ బాయ్లా రాకుండా ఫోజులు కొడుతూ ఎటు చూసుకుంటూ వస్తున్నావు అని చివాట్లు పెడుతుంది. ఈసారి అశోక్ తన మాటలకి నిర్ఘాంతపోతూ ఆఫీస్ బాయ్‌నా అనుకుంటూ తన చేతిలో ఉన్న పూలమాల చూసుకొని ఓహో, ఇవి చూసి నన్ను ఆఫీస్ బాయ్ అనుకుంటుందా అని అనుకుంటుండగానే ఇప్పుడు సడన్‌గా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు వచ్చి నన్ను ఇలా చూసి ఏమనుకుంటారు? ఉదయం నుంచి నేను తయారైందంతా నీ వల్ల వేస్ట్ అయిపోయింది అంటూ కోప్పడుతుంది. అశోక్ తన మాటలకు ఆశ్చర్యపోతూనే మీరు ఈ కుటుంబానికి ఎలా రిలేటివ్ అవుతారు అని అడుగుతాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్‌వి. నేను ఈ ఇంటికి ఎలా రిలేటివ్ అవుతానో నీకు చెప్పాలా? అని కోపంతో మీది మీదికి వస్తుంటే అశోక్ తనకి భయపడి వెనకగా అడుగులు వేస్తూ ఆహా, వద్దులేండి, చెప్పొద్దులే అంటాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్‌వి. నువ్వు చెప్పొద్దంటే నేను చెప్పకుండా ఊరుకోవాలా? అస్సలు ఊరుకోను. నేనెవరో చెప్పి తీరుతాను. నేను ఎవరు అంటే వంశీ బావ గారికి రెండవ మరదల్ని, దివ్యక్కకు రెండవ చెల్లెల్ని, రేణుని అని ఫోజుగా చెప్తుంది. తన మాటలకు అశోక్ ఇంకా ఆశ్చర్యపోతూ దివ్య చెల్లెలు రేణునా? అంటే దివ్య పెళ్లి చేసుకోమని అడిగింది ఈ అమ్మాయినేనా అని అనుకొని తనని టాప్ అండ్ బాటమ్ చూస్తుంటాడు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు, నాకు పడిపోయావా అని కాస్త గట్టిగా అడుగుతుంది. అశోక్ తన మాటలకి కంగారు పడుతూ అదేం లేదండి, నేనేం పడిపోలేదు అంటాడు. ఏంటి, పడిపోలేదా? ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నన్ను చూసి నువ్వు పడలేదంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు ఇక నన్ను చూసి ఎలా పడిపోతారు? ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నువ్వు పడిపోవాలి, నన్ను చూసి నువ్వు ఇప్పుడే పడిపోవాలి, పడిపో అని బెదిరిస్తుంది. ఆ మాటలకు అశోక్ నిజంగానే బెదిరిపోయి పడిపోయాను అంటాడు. ఆ, అది, అలా రా దారికి అని అశోక్కి కాస్త దగ్గరగా వచ్చి నెమ్మదిగా మాట్లాడుతూ మనలో మన మాట, ఈ లంగా ఓణిలో నేను ఎలా ఉన్నాను? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు నన్ను ఇలా చూడగానే పడిపోతారా అని క్యూరియాసిటీగా అడుగుతుంది. ఆల్రెడీ పడిపోయాడు అంటాడు తనని చూస్తూ. ఏహే, నేను అడిగేది నీ గురించి కాదు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారి గురించి అడుగుతున్నాను. ఆయన నన్ను ఇలా చూస్తే పడిపోతారో లేదో కరెక్ట్గా చెప్పు అని మళ్ళీ అడుగుతుంది. అశోక్ తన అమాయకమైన మాటలకు నవ్వుతూ పడిపోతారు అంటాడు. హమ్మయ్య అని రిలాక్స్ అయ్యి అశోక్ చేతిలో ఉన్న పూలమాల వైపు చూసి ఏంటి ఇంకా అలాగే నిలబడ్డావు,
వచ్చి ఉయ్యాల దగ్గర పూల డెకరేషన్ చెయ్యి అంటుంది. ఏంటి? నేను డెకరేషన్ చేయాలా? అంటాడు కాస్త ఆశ్చర్యంగా. లేకపోతే నేనా? మొహం చూడు. వచ్చి డెకరేషన్ పని కానివ్వు అని కోపంగా చెప్పి ముందుకు నడుస్తుంటుంది. అశోక్ అలాగే నిలబడి వెళ్తున్న రేణు వైపు చిరునవ్వుతో చూస్తుంటాడు. రేణు వెనుకకు తిరిగి, ఏంటి ఆఫీస్ బాయ్ ఇంకా అలాగే నిలబడ్డావు? ఫంక్షన్ టైం అవుతుంది. త్వరగా వచ్చి పూలమాల డెకరేషన్ చెయ్యి అంటూ తొందర పెడుతుంది. "ఆ, వస్తున్నాను మేడం" అంటూ ఆ పూలు పట్టుకొని తన వెనుకగా వెళ్తుంటాడు. రేణు డెకరేషన్ చేసే ప్లేస్ చూపిస్తే, ఇదిగో ఇక్కడ అందంగా డెకరేషన్ చేయాలి. ఈ స్టాండ్ ఎక్కి నిలబడి డెకరేషన్ పని కానివ్వు అంటుంది. అశోక్ ఆ స్టాండ్ని చూస్తూ, ఈ స్టాండ్ ఎక్కి నిలబడాలా అంటాడు ఇబ్బంది పడుతూ. లేకపోతే నా మీదకి ఎక్కి నిలబడతావా అంటుంది కోపంగా. అబ్బో, మేడంకి వెటకారాలు కూడా ఎక్కువే అని మనసులో అనుకొని, ఇక తప్పదు అన్నట్టుగా స్టాండ్ ఎక్కబోతుంటే, ఆగాగు అంటూ మళ్ళీ అశోక్ని ఆపుతుంది. అశోక్ ఆగి తన వైపు చూస్తుంటాడు. రేణు అశోక్ వేసుకున్న షర్ట్ వైపు చూస్తూ, ఈ పని చేస్తుంటే ఆ షర్టు నలిగిపోతుందయ్యా, ముందు ఆ షర్టు విప్పి పైకెక్కు అంటుంది. ఏంటి, షర్ట్ విప్పాలా అంటూ కంగారు పడుతుంటాడు. లోపల బన్నీ ఉందిగా అంటుంది. ఉంది అంటాడు. మరి ఇంకేంటి, ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నీ బాడీకి పడిపోయేవారు ఇక్కడ ఎవరూ లేరులే అంటుంది. తన ముందు షర్ట్ విప్పడానికి అశోక్ ఇబ్బంది పడుతూనే, ఇక తప్పదు అన్నట్టుగా షర్ట్ విప్పి పక్కకు వేసి తన వైపు చూస్తాడు. రేణు కట్ బనీలో కనిపిస్తున్న అశోక్ సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఆశ్చర్యపోతూ, ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నీకు ఇంత కండలా? చూస్తుంటే నువ్వు నాకు పడిపోవడం ఏమో కానీ నే నేను మాత్రం నీకు పడిపోయేటట్టుగా ఉన్నాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారికి ఇలా సిక్స్ ప్యాక్ బాడీ ఉందో లేదో అంటూ ఫీల్ అవుతుంటుంది. అశోక్ తన మాటలకి నవ్వుతూ స్టాండ్ ఎక్కుతాడు. రేణు పూలమాల అందిస్తుంటే మాలలు కడుతుంటాడు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు వచ్చేలోపు డెకరేషన్ పూర్తవ్వాలి, తొందరగా కానివ్వు అంటూ రేణు తొందర పెడుతుంది. అశోక్ మనసులో మాట్లాడుకుంటూ, నా పేరు నేనే ఇన్నిసార్లు చెప్పుకోలేదట్టుంది అని అనుకుంటాడు నవ్వుకుంటూ. ఇంతలో అక్కడికి వంశీ వస్తూ, అశోక్ వస్తానన్నారు ఇంకా రాలేదేంటి అనుకుంటూ రేణు దగ్గర నుంచి ముందుకు వెళ్తుంటే, బావగారు, ఆఫీస్ బాయ్తో డెకరేషన్ చేస్తున్నాను, ఒకసారి డెకరేషన్ వైపు చూసి ఎలా ఉందో చెప్పండి అంటుంది. మర్దల మాటతో వంశీ ఆగిపోయి పూలమాలల కింద నుంచి చూస్తూ బాగుంది అని పైన ఉన్న అశోక్ని చూసి నిర్ఘాంతపోతుంటాడు. అశోక్ వంశీని చూసి తనెవరో చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేస్తాడు. ఏ ఆఫీస్ బాయ్, బాగా ఒళ్ళోంచి డెకరేషన్ చెయ్యి అని బెదిరించినట్టుగా చెప్తుంటుంది రేణు వంశీ ముందులే. వంశీ రేణు మాటలకి ఇబ్బంది పడుతూ అశోక్ వైపు చూస్తుంటాడు. అలాగే మేడం అంటూ వినయం నటిస్తూ చెప్తాడు. వాళ్ళ ఇద్దరి సిచ్యువేషన్ వంశీకి అర్థమయ్యేలోపు దివ్య కూడా అక్కడికి వచ్చి డెకరేషన్ చేస్తున్న అశోక్ని చూసి ఆశ్చర్యపోతుండగానే, దున్నపోతులా కండ్లు పెంచగానే సరిపోదు ఆఫీస్ బాయ్, ఒళ్ళోంచి పని కూడా చేయాలి అని తిడుతుంది రేణు. ఏ రేణు అని దివ్య చెల్లెల్ని తిట్టబోతుండగా వంశీ తన నోరు మూసి పక్కకు తీసుకెళ్ళి, ఇంకా నీకు అర్థం కాలేదా, అశోక్ రేణుకి పూర్తిగా పడిపోయాడు అంటాడు. అది విని దివ్య ఆశ్చర్యపోతూ వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. రేణు తిట్టడం, రేణు తిట్లు భరిస్తూ అశోక్ తన చెప్పింది పని చేయడం కనిపిస్తుంటుంది. పాపమండి అశోక్, రేణు తిట్లకి అశోక్ బలైపోతున్నాడు అంటుంది స్నేహితుడి గురించి బాధపడుతూ. పాపం లేదు పుణ్యం లేదు, ప్రేమలో పడితే తిట్లు కూడా పొగడ్తల్లాగానే కనిపిస్తాయి కానీ పద అంటూ దివ్యని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాడు వంశీ. బావగారు, ఈ ఆఫీస్ బాయ్ని ముంబై బ్రాంచ్కి షిఫ్ట్ చేయండి, నా కింద అయితే ఒళ్ళు వంచి పని చేసేలా చూసుకుంటాను అంటుంది రేణు. తన మాటలకి వంశీ దివ్య ఇబ్బంది పడుతూ డెకరేట్ చేస్తున్న అశోక్ వైపు చూస్తుంటే, అశోక్ మాత్రం తన తిట్లు సరదాగా తీసుకుంటూ డెకరేషన్ చేస్తుంటాడు. కొన్ని నిమిషాలకు అశోక్ రేణు తిట్లు తింటూ పని పూర్తి చేసుకొని కిందికి దిగి షర్ట్ వేసుకుంటాడు. అక్క, నీ ఫ్రెండ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. నీ బొందనే అని దివ్య మనసులో తిట్టుకుంటే, కాసేపట్లో రావచ్చు రేణు అంటాడు వంశీ. అవునా, అయితే వారు వచ్చేసరికి నేను వెళ్ళి కాస్త మొహం కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ అవుతాను అని వెళ్ళబోతూ మళ్ళీ అశోక్ వైపు చూసి, నువ్వు అప్పుడే వెళ్ళక ఆఫీస్ బాయ్, నీతో ఇంకా చాలా పనులు చేయించాలి అని చెప్పి వెళ్తుంది. అశోక్ వెళ్తున్న తన వైపు నవ్వుతూ చూస్తుండిపోతాడు. ఏంటి అశోక్ ఇదంతా అంటుంది దివ్య. రేణు అల్లరి నన్ను కట్టుపడేసింది దివ్య, తన కోసం ఏమైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది,
అంటాడు వెళ్తున్న తన వైపు ఆరాధనగా చూస్తూ. అందుకని ఆఫీస్ బాయ్ అవతారం ఎత్తారా? అంటాడు వంశీ. మీ మరదల్ని ఈ ఆఫీస్ బాయ్ వలలో పడేయటానికి నాకు ఈ పాటలు తప్పవు అని మనసులో అనుకొని, మీ మరదలు నన్ను ముంబై బ్రాంచ్‌కి షిఫ్ట్ చేయమన్నది. మరి నన్ను ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు? అని అడుగుతాడు అశోక్. అంటే మీరిక్కడే ఉంటారా? అమెరికా వెళ్ళరా? అని అడుగుతాడు వంశీ. నా మనసుని ఇక్కడ పెట్టుకొని ఇంకెక్కడ అమెరికా వెళ్తాను అంటాడు నవ్వుతూ. ఓ, అర్థమైంది. అయితే రఘుని ఇక్కడికి రమ్మని మీరు ముంబై వెళ్తే సరిపోతుంది అంటాడు వంశీ. రఘుని ఇక్కడికి రమ్మనడం ఎందుకు? అడుగుతాడు అశోక్. మీరు ఎండీగా అక్కడికి వెళ్తే రఘు ఇక్కడికేగా వచ్చేది అంటాడు వంశీ. నేను ముంబై బ్రాంచ్కి వెళ్తానన్నది ఎండీగా కాదు, ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్గా అంటాడు. అది విని వంశీ దివ్య ఇద్దరు మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. అదేంటి అశోక్, నీ కంపెనీకి నువ్వు ఆఫీస్ బాయ్గా వెళ్ళడం ఏంటి? అంటుంది దివ్య. రేణు మనసుని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారిలా కాకుండా ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్గా గెలుచుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు నేను ఎవరు అనేది మీరు కూడా తనకు చెప్పొద్దు అని మాట తీసుకుంటాడు. అలా రేణు దృష్టిలో అశోక్ ప్రెజెంట్ ఆఫీస్ బాయ్గా ఉండిపోయాడు. మరి కొద్దిసేపటికి అందరు బంధువుల మధ్య బారసాల ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. దివ్య పుట్టింటి వాళ్ళు కూడా ఆ ఫంక్షన్లో పాలు పంచుకుంటుంటే దివ్య ఆనందానికి హద్దులు ఉండవు. వంశీకి దివ్య ఒక ప్రపంచం అయితే ఇప్పుడు పాప కూడా మరో ప్రపంచం అయిపోయింది. భార్య బిడ్డను చూసి తెగ ఆనందపడుతుంటాడు. దివ్య మాట్లాడకపోయేసరికి మాలినీదేవి గారు కొంచెం బాధగానే ఆ ఫంక్షన్ వేడుకల్లో గడుపుతున్నారు. ఇక రేణు అశోక్ కోసం కళ్ళు కాయలు కాచిపోయేలా ఎదురు చూస్తుంటుంది. రేణుని అలా చూస్తున్న అశోక్కి ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టుగా ఆనందపడుతుంటాడు. వంశీ దివ్య పాపని ఎత్తుకొని పంతులు గారి ముందు సమక్షంలో కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తి చేసి పాపకి ఏం పేరు పెట్టాలో నిర్ణయించుకున్నారా అని అడుగుతారు. పేరు గురించి ఆలోచించటం మర్చిపోయామే అని నారాయణ, ప్రసన్నాంబ, వంశీ అనుకుంటుండగా నేను నిర్ణయించుకున్నాను పంతులు గారు అంటుంది దివ్య. అందరూ దివ్య వైపు ఏం పేరు నిర్ణయించి ఉంటుందా అని కుతూహలంగా చూస్తుంటారు. సోని, సోని అని నామకరణం చేయించండి పంతులు గారు అంటుంది దివ్య. ఆ పేరు విని అందరూ దివ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. మాలినీదేవి గారి మనసు ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలికిపడినట్టుగా అయి ప్రశ్నార్థకంగా దివ్య వైపు చూస్తుంటుంది. దివ్య మాలినీదేవి గారి వైపు చూసి అవును అన్నట్టుగా నవ్వుతూ తల ఊపుతుంది. మాలినీదేవి గారికి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. దివ్య మంచి మనసుని వంశీ మరొకసారి చూస్తున్నాడు. అశోక్ కూడా మాలినీదేవి గారి చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, తను దివ్య మేడం, ఎవరిని బాధ పెట్టే మనసు కాదు తనది అంటాడు. నిజమే అశోక్, నేనే దివ్య గురించి అపార్థం చేసుకొని ఆ బాధను నీతో చెప్పుకున్నాను అంటుంది. కొద్దిసేపటికి పాపకు సోని అని నామకరణం చేయడం పూర్తవుతుంది. దివ్య పాపని తీసుకొని మాలినీదేవి దగ్గరికి వచ్చి, మీ సోనీని చేతిలోకి తీసుకున్న ఆంటీ అని పాపని ఆమె చేతిలో పెడుతుంది. మాలినీదేవి గారు పాపని తన గుండెలకు హత్తుకొని, నా సోని మళ్ళీ పుట్టింది అని అనుకుంటుంది. పాపకు సోనియాని మీ కూతురి పేరు పెట్టిన తర్వాతే మీ చేతిలో పెట్టాలనుకున్నాను అంటుంది దివ్య. అందరూ దివ్యని చూసి గర్వపడుతుంటారు. కొద్దిసేపటికి ఫంక్షన్ పూర్తయి బయట బంధువులందరూ వెళ్ళిపోతారు. పాపం రేణు మాత్రం అశోక్ని తిట్టుకుంటూ అందరి ముందు ఆఫీస్ బాయ్ అశోక్ దగ్గరికి వచ్చి కొంత డబ్బు ఇస్తుంది. ఏంటి మేడం ఈ డబ్బు అంటాడు అశోక్ ఆశ్చర్యపోతూ. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నీకు చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవనుకుంటాను. ఈ డబ్బులు తీసుకొని చెప్పులు కొనుక్కో అని అశోక్ చేతిలో డబ్బులు పెట్టి వెళ్తుంది. అయ్యో ఫ్రెండ్, మీరు అంత బీదవాళ్ళా అంటాడు వంశీ తమాషాగా నవ్వుతూ. ఆట పట్టించింది చాలే వంశీ గారు, ఊరుకోండి అని. మా రేణుకి ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని ఆశ ఉన్నది మాత్రం నిజమే అశోక్. అలాగని అది డబ్బు మనిషి అని మాత్రం అనుకోకు. తన మనసు కూడా చాలా మంచిది అంటుంది దివ్య. అశోక్ ఆ డబ్బుల వైపు ఆత్మీయంగా చూస్తూ, చెప్పులు కొనుక్కోమని నాకు డబ్బులు ఇచ్చినప్పుడే తన మనసు గురించి పూర్తిగా అర్థమైంది దివ్య అంటూ రేణుని మనసులో నిలుపుకుంటాడు. సాయంత్రానికి దివ్య పాపని ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుతూ ఆలోచిస్తుంటుంది. వంశీ దివ్య దగ్గరికి వచ్చి కూర్చొని, ఏంటి మేడం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. మీ పర్మిషన్ తీసుకోకుండా పాపకి సోనీ అని పేరు నిర్ణయించాను. దానికి మీరేమైనా అనుకుంటున్నారా అని అడుగుతుంది. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు అంటాడు. థ్యాంక్స్ వంశీ గారు అంటుంది. థ్యాంక్స్ చెప్పడం ఇలా కాదు,
ముద్దుతో చెప్పాలి అని దివ్యకి సరసంగా ముద్దు పెట్టబోతుంటే అదే టైంకి ఒడిలో ఉన్న పాప వంశీని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా కెవ్వున ఏడుపుకు లేస్తుంది. వంశీ కాస్త ఇబ్బందిగా ఇది నిజంగా ఆ సోనీలాగే ఉంది అనుకుంటాడు. దివ్య వంశీ ఇబ్బంది చూసి నవ్వుతుంటుంది. వంశీ పాపని ఎత్తుకొని చూసావా మీ అమ్మ నన్ను చూసి ఎలా నవ్వుతుందో అంటూ భార్య బిడ్డను చూసి సంతోషపడుతుంటారు. శుభం. సీక్వెల్ కావాలా వద్దా అనేది మీ కామెంట్స్లో తెలియజేయండి. ఎక్కువ దేనికి స్కోర్ వస్తుందో దాన్ని బట్టి సీక్వెల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాను. వీడియోస్కి రెగ్యులర్గా లైక్స్ ఇచ్చే వాళ్ళకి నా కృతజ్ఞతలు. కొంతమంది రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఇక ఇంతవరకు లైక్స్ ఇవ్వని మిత్రులకు చెప్తున్నాను, ఎందుకు లైక్ ఇవ్వాలి అనే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో వరకైనా కాస్త పక్కకు పెట్టి మెసేజ్తో కూడిన ఈ భార్యాభర్తల కథకి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ మంచి మనసుతో లైక్ ఇచ్చి ఈ చిన్న రైటర్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. కామెంట్ చేస్తే ఇంకా సంతోషం. ఈ స్టోరీని మీ మిత్రులకు షేర్ చేస్తే ఇంకా మహా ఆనందం. మరి ఉంటాను ఫ్రెండ్స్.